మాట్లాడుతున్నాడు. ఇవాళ నేను అమలు చేస్తాను అంటున్నాడు, అంతకంటే ఇంకా ఎక్కువ అమలు చేస్తాను అంటున్నాడు. మరి ఇస్తాను సాగర్ గారు ప్లీజ్ సార్ ఒక్క ప్లీజ్ ఇస్తాను విద్యాసాగర్ గారు ఇస్తాను చూస్తున్నా ఒక్క నిమిషం కూడా మనకి ఓపిక లేదు. విద్యాసాగర్ గారు ఏం వచ్చని బట్టరా మాకండి సార్ విద్యాసాగర్ గారు నేను ఇస్తాను. శర్మ గారు చెప్పనివ్వండి, శర్మ గారు చెప్పనివ్వండి ప్లీజ్. శర్మ గారు చెప్పిన తర్వాత మీకు ఇస్తాను. విద్యాసాగర్ గారు తొందరపడండి. అదే రాజకీయ ఊపతప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికి మీకు ఇష్టం లేదు, ఆయన సమయం ఆయనకి ఇవ్వాలి కదా. విద్యాసాగర్ గారు మీరు మాట్లాడితేనేమో ఆపారు. ఆయన మాట్లాడి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా వాళ్ళు తప్పులు పట్టుకుంటే ఇలా మాట్లాడితే అందరికి క్యారెక్టర్ వచ్చేస్తుందా? మాట్లాడకపోతే ఎవరికి క్యారెక్టర్ లేదా? పర్లేదు విద్యాసాగర్ మాట్లాడతారండి. నేను ఇస్తా. విద్యాసాగర్ గారు కొంచెం కూల్ ఉండండి ఒక నిమిషం. విద్యాసాగర్ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేది మీరు మాట్లాడుతున్నారు ఉండండి, ఆయన చెప్తున్నారు కూర్చోబెట్టింది ఇక్కడ. పర్లేదు మేధావులంట వాళ్ళంట వీళ్ళంట పర్లేదు. లేకుండా శర్మ గారు అయిపోయిందా? మీది అయిపోయిందా శర్మ గారు ప్లీజ్? ఇప్పుడు మీరు దయచేసి రాజేష్ గారు, నేను ఇది 3వసారి అనుకుంటా కూర్చోటం మీ దగ్గర. నేను ఒకటే చెప్తున్నా, కూర్చుని ఓపిక్ గా విని ఎదుటివాడిని సంస్కారం మాట్లాడేవాడు ఇటువంటి బ్యాచ్ ఉంటారు. ఇక్కడ ఏమి రాదు చావదు. ఊకదంపుడు ఉపన్యాసం చెప్పు, మాట రాదు మీకు. విద్యాసాగర్ గారు ఏమి తెలీదు. శర్మ గారు ఒక నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్. విద్యాసాగర్ ఒక విషయం చెప్తాను. విద్యాసాగర్ గారు ఒక శర్మ గారు ఉపన్యాసం నాలుగు సార్లు 4 మాటలు చెప్పు. నీ చంద్రబాబు గురించి చెప్పు చూద్దాం. చెప్తాం అది చెప్పడానికి రాలా ఇక్కడ. మరేం చెప్తారు? విద్యాసాగర్ గారు శర్మ గారు మీరు ఒక నిమిషం. విద్యాసాగర్ గారు నేను ఏం చెప్తాను, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఒక ప్లీజ్ శర్మ గారు ఒక నిమిషం అండి. పెద్ద మేధావి కూర్చుంటావు నువ్వు. నేను మేధావినే. పిల్ల కుంకమే సొంట మాట్లాడేది బుద్ధి లేదు. విద్యాసాగర్ గారు ప్లీజ్ విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు గౌరవించాలి ప్లీజ్. ఒక శర్మ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. విద్యాసాగర్ గారు ప్లీజ్ నేనేమంటున్నాను, మీరు సీనియర్లు చెప్తున్నా, మీరు అందరు ఇక్కడ చాలా డిస్కషన్లు కూర్చున్నారు సీనియర్స్, మీరు కూడా వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దు దయచేసి. ప్లీజ్ ఒక నిమిషం విద్యాసాగర్ గారు నేనేమంటున్నా, విద్యాసాగర్ గారు వినాలి, మీరు వినాలి. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ప్లీజ్ శర్మ గారు ఒక నిమిషం ప్లీజ్ దయచేసి. శర్మ గారు ఒక నిమిషం శర్మ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. శర్మ గారు దయచేసి ఒక నిమిషం. శర్మ గారు ప్లీజ్. శర్మ గారు ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. సబ్జెక్ట్ రాదు చావదు ప్లీజ్. నేనేమంటున్నా విద్యాసాగర్ గారు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు. ఒక నిమిషం శర్మ గారు ప్లీజ్ ఒక నిమిషం. శర్మ గారు ప్లీజ్. శర్మ గారు మ్యూట్ చేయండి. శర్మ గారు విద్యాసాగర్ గారు ఒక నిమిషం అండి. విద్యాసాగర్ గారు ఒక నిమిషం ప్లీజ్. వయసు నీ వయసుకు తగ్గట్టు నువ్వు ఉండవు ఫస్ట్. విద్యాసాగర్ గారు ప్లీజ్ మాట్లాడుకుంటా ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒకటి, వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు. విద్యాసాగర్ గారు ఇప్పటి వరకు గవర్నమెంట్ లో ఉన్నారు. మీ అందరికీ ఖచ్చితంగా ఆయన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుందండి. విద్యాసాగర్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవైపు ఆంజనేయ రెడ్డి గారు అడిగారు, మరోవైపు విక్రమ్ గారు అడిగారు, మీరు అడిగారు. సో అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. శర్మ గారు గుర్తుపెట్టుకోండి, మీరు కొంచెం సహనంతో ఉండండి. విద్యాసాగర్ గారు ఉన్నారా? రైట్, ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ అండి శర్మ గారు చర్చలో పాల్గొన్నందుకు. శర్మ గారికి అండ్ అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారికి, ఎస్ విద్యాసాగర్ గారికి, విక్రమ్ గారికి చర్చలో పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఈసీ నోటీసులు అయితే పంపించింది.